శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారికి, అదేవిధంగా జేఎస్పీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి, బీజేపీ నాయకులకి, తిరుపతి ప్రజలకి, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. రాయలసీమకి నీరిస్తే బంగారమే పండిస్తారు. అలాంటిది ఆనాడు విశ్వవిఖ్యాత సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలంగాణ ద్వారా నీరు పాలించి బంగారం పండించారు. 2014 ఇప్పటి వరకు మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ముందలు చేయండి, సంక్షేమ అభివృద్ధి 2 జోడెత్తుల పండుగ ముందలు తీసుకెళ్లారు. మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా చేశాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు మేము ఇక్కడికి తిరుపతికి తీసుకొస్తాం జరిగింది. ఆనాడు లక్ష్యంతో పనిచేశాం. కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఈ రోజు గర్వంగా చెప్తున్నా. ఇదే తిరుపతి కేంద్రంగా 50,000 మంది ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఒక ఫాక్స్కాన్, ఒక సెల్ ఫోన్, PCL, జోహో లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి తిరుపతిలోనే కాదు రాయలసీమలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించాం. కానీ 2019 ఏం జరిగింది? రాయలసీమ బిడ్డ కూడా వచ్చాడు, ముద్ర పెట్టాడు, అందరం మోసపోయాం. రాయలసీమకి పట్టిన క్యాన్సర్ గడ్డ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఆయన వేధింపు వల్ల ఇక్కడున్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూసాం. తిరుపతి అంటే అమర్ రాజా అంటే తిరుపతి. అలాంటి కంపెనీలపై అనేక రివ్యూ చేశారు, యజమాని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు వాళ్ళ ఎక్స్పాన్షన్ పక్క రాష్ట్రానికి పంపించే పరిస్థితి. ఆ ఒక్క నిర్ణయం వల్ల 20,000 మంది ఉద్యోగాలు కోల్పోవడం కూడా జరిగింది. ఇంతేకాదు, ఎక్కడ తిరుపతిలో చూసినా భూ కబ్జాలు, దండాలే ఈరోజు మనందరం చూస్తున్నాం. నాగబాబు గారు చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడ భూముల కుటుంబానికి డబ్బులు ఇస్తే కానీ ఒక పని జరిగే పరిస్థితి. మటన్ షాప్, చికెన్ షాప్ నుంచి చివరికి సామాన్య ప్రజల్ని కూడా డబ్బులు దొబ్బారు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఇంకా చిన్నవాడు వచ్చాడు. పెద్ద దొంగకి చిన్న దొంగ ఉంటారు కదా, చిన్న దొంగ వచ్చాడు. పొరపాటుగా చిన్న దొంగ ఓటేస్తే ఇంకా తిరుపతి యాదవ్